తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు అల్లు అర్జున్ ను. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని అల్లు అర్జున్ కోర్టును కోరినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట కేసులో A11 గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ ని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోనే తొక్కిసలాట్ లో ఒక మహిళ చనిపోయింది. అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆ బాలుడు కూడా ఆసుపత్రిలో అయితే చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంధ్యా థియేటర్ అలాగే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదైంది. అల్లు అర్జున్ పై 118 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ అలాగే 105 అలాగే 3/5 రెడ్ విత్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చికట్పల్లి పిఎస్ అయితే తరలించారు. చికట్పల్లి పిఎస్ లోని అల్లు అర్జున్ 2 గంటల పాటు విచారించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే రికార్డ్ చేసిన తదనంతరం అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకి అయితే తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులోని మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే మెజిస్ట్రేట్ ఈ కేసు విచారించిన తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పును అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే ఒక మహిళా హత్యకు అంటే ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ సమయంలోని మహిళ చనిపోవడం అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలవడం వీటన్నిటి సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడంతో ఈ అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్స్ ప్రకారం 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు తీర్పునైతే ఇచ్చింది. ప్రస్తుతం ఏదైతే నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్ కూడా జైలుకైతే అల్లు అర్జున్ అయితే తరలిస్తారు. అలాగే మరొక పక్క చెంచల్ కూడా జైలు దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యడానికి తెలిసినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన అభిమానులు అందరూ కూడా అటు చికటపల్లి పోలీస్ స్టేషన్ కి గాంధీ ఆసుపత్రికి అలాగే నాంపల్లి కోర్టు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెంచల్ కూడా జైలు తరలిస్తారు కాబట్టి చెంచల్ కూడా జైలు దగ్గర కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు నుంచి అయితే అల్లు అర్జున్ నేరుగా చెంచల్ కూడా జైలుకి అయితే తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ.